కీర్తన 146 అధ్యాయంలో రాయబడిన మాట, బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. ప్రజల జీవితాల్ని బాగు చేసే పరిశుద్ధమైన దేవుడు. ఆయన న్యాయం తీరుస్తాడు. బాధల్లో ఉన్న వారి జీవితంలో ఆ బాధలు అలాగే ఎప్పటికీ ఉండిపోవు. పరిశుద్ధమైన దేవుని దగ్గరికి వచ్చి వేడుకున్నప్పుడు ఆయన బంధకాల నుంచి విడిపిస్తాడు, విడుదల కలగజేస్తాడు. ఆకలితో ఉన్న పిల్లలకు ఆహారం పెడతాడు. నమ్మదగిన దేవుడు. లేవి కాండం 25 అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను, నేను మీ దేవుడినై ఉన్నాను. పరిశుద్ధమైన దేవునికి మనుషులు భయపడి ఒకరినొకరు బాధ పెట్టుకోకూడదు. అలాగూ బాధ పెట్టుకుంటే దేవుడు న్యాయం తీరుస్తాడు. బాధపరచబడిన వారికి, బాధింపబడిన వారికి ఇద్దరికి మధ్యలో పరిశుద్ధమైన దేవుడుండి న్యాయం తీరుస్తాడు. ఆయన విచారణ చేస్తాడు. దేవుడు విచారణ చేస్తాడనే విషయం తెలుసుకొని ఏం చేయాలంటే, ఎవరిని బాధించొద్దు. ఒకవేళ ఎవరైనా మనల్ని బాధిస్తే మనం మోకరించి ప్రార్థన చేయాలి.